నమస్తే వెల్కమ్ టు లంచ్ బాక్స్. లంచ్ బాక్స్ లో ఈ రోజు సాఫ్ట్వేర్ వర్కింగ్ మెన్ కోసం న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి గారు ఏం తయారు చేయబోతున్నారు తెలుసుకుందామా మ్యామ్? ఈ రోజు మనం క్యాప్సికమ్ మసాలా అండ్ పప్పు బియ్యం అన్నం. పప్పు బియ్యం అన్నం పేరు కొంచెం డిఫరెంట్ గా ఉంది. అసలు ఈ పప్పు బియ్యం అన్నాన్ని ఎలా తయారు చేస్తారు, అది కూడా న్యూట్రిషియస్ వాల్యూస్ తో, అలాగే క్యాప్సికమ్ మసాలాని ఎలా తయారు చేస్తారు తెలుసుకుందాం. అంతకంటే ముందు వాటికి కావాల్సిన పదార్థాలు వెళ్ళి తెచ్చుకోవాలి కదా, వెళ్దామా? ఓహో, చాలా చాలా ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి మ్యామ్ ఈరోజు. చాలా ఉన్నాయి. ఇదొకటి, ఇది ఇప్పుడు క్యాప్సికమ్ మసాలా కోసమా? క్యాప్సికమ్ మసాలా అది. ఓకే, క్యాప్సికమ్ మసాలా కోసం. అలాగే సో రైట్, ఇవన్నీ కూడా చాలా చాలా జాగ్రత్తగా తీసుకొని వెళ్ళాలి బికాస్ బోల్డ్ అని మనకి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. నా చేతిలో ఉన్నవి క్యాప్సికమ్ మసాలా కోసం, అండ్ అలాగే మీరు పప్పు బియ్యం అన్నం తయారు చేస్తున్నారు కాబట్టి ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి, వెళ్ళి తయారు చేసుకుందాం. రెడీ, చూసారు కదా మనం పప్పు బియ్యం అన్నానికి అలాగే క్యాప్సికమ్ మసాలాకి కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాలు తెలుసుకుందాం. పప్పు బియ్యం అన్నానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 100 గ్రాములు, శనగపప్పు 50 గ్రాములు, ఎండుమిర్చి 4, ఉల్లిపాయలు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, కరివేపాకు 2 రెబ్బలు, పచ్చిమిరపకాయలు 4, ఇంగువ తగినంత, నెయ్యి 2 స్పూన్లు. క్యాప్సికమ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు: పల్లీలు 1/2 కప్పు, నువ్వులు 5 స్పూన్లు, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, కరివేపాకు 1 రెబ్బ, ఎండుమిర్చి కొన్ని, ఎండు కొబ్బరి తురుము 3 స్పూన్లు, ఉల్లిపాయ 1, తరిగిన టమాటోలు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, క్యాప్సికమ్ 1/2 కప్పు, పసుపు తగినంత, ఉప్పు తగినంత, చింతపండు రసం 1/2 కప్పు. పప్పు బియ్యం అన్నంకి అలాగే క్యాప్సికమ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు తయారు చేసే విధానంలోకి వెళ్ళిపోదాం. సో మ్యామ్, ఫస్ట్ ఏం తయారు చేసుకుందాం? ఫస్ట్ పప్పు బియ్యం అన్నంతో పెట్టేసుకుందాము, అప్పుడు క్యాప్సికమ్ కర్రీ కూడా అవుతా ఉంటుంది. ఓకే ఓకే. సో ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని. సో పప్పు బియ్యం అన్నం అంటే ఇది ఎక్కడ స్పెషల్ మ్యామ్? లైక్ సౌత్ ఇండియానేనా? మనకి సౌత్ ఇండియన్దే. ఏంటంటే సాధారణంగా మనం కిచిడి అని చేస్తాము, లేకపోతే కట్టు పొంగల్ అని చేస్తారు. దాంట్లో ఏంటంటే మనం పెసరపప్పు వేస్ట్ చేస్తాం. అవును, ఇది శనగపప్పు వేస్ట్ చేస్తాం. సో ఇక్కడ ఆయిల్ కూడా వేడైంది కదా మ్యామ్? అయ్యా, ఇప్పుడు మనం పోపు దినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ఇవన్నీ ఉన్నాయి. ఈ లోపల వీటిని ఇది తీసేసి పెట్టేసుకుందాం ఇక్కడ. సో ఫస్ట్ అయితే కనుక ఎండుమిర్చిని ఇలా హాఫ్ చేసుకొని బౌల్లో వేసేసుకుంటే, నూనె వేడెక్కింది కదా, పోపు దినుసులు వేసాం. సో పోపు దినుసులు అంటే వీటిలో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు ఉన్నాయి పోపు దినుసుల్లో. ఇప్పుడు ఎండుమిర్చి వేద్దాం. ఎండుమిర్చి, కరివేపాకు, పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఓకే, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. వంటింట్లో ఉండే సామాన్లతో ఎంతో రుచికరంగా న్యూట్రిషియస్ వాల్యూస్ ఉండే రెసిపీస్ని తయారు చేసుకుంటున్నాము. అందుకోసం ఈరోజు పప్పు బియ్యం అన్నం తయారు చేసుకుంటున్నాము. సో ఇంట్లో కొద్దిగా పసుపు. ఓకే, సో శనగపప్పు మనం నానబెట్టుకున్నాము. ఎంత అంటే ఒక ½ an hour సేపు నానితే సరిపోతుందా? ఒక అరగంట సేపు నానబెట్టుకుని శనగపప్పు మనం శనగపప్పుతో తయారు చేసుకుంటున్నాము. ఇది ఎప్పుడు పెసరపప్పుతో తయారు చేసుకుంటాము, ఇప్పుడు శనగపప్పుతో తయారు చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఆ డిఫరెన్స్ ఫీల్ అవుతారు. అండ్ నానబెట్టుకునే వేసేసుకుంటామా బియ్యం కూడా? బియ్యం కూడా నానబెట్టుకున్న బియ్యం. రకరకాల వంటలు తయారు చేసుకొని తింటూ ఉంటే చాలా 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 బాగుంటుంది తినేయడానికి కూడా. ఇంకా తినాలి అనే ధ్యాస పెరుగుతుంది, మనం ఇంకా తయారు చేసుకోవాలి ఇంట్లో బోలెడ్ అనే రెసిపీస్ అనే ఆలోచన కూడా వస్తుంది. మరి మీకు అలాంటి ఆలోచన రావాలి, మన ఇంట్లో తయారు చేసుకుని హెల్దీ ఫుడ్ తినాలి అంటే మీరు ప్రతిరోజు లంచ్ బాక్స్ చూడాలి. సో మ్యామ్, ఇక్కడ అది అయిపోయింది. ఇంకా దీంట్లో మనం సాల్ట్ వేసి కొంచెం కప్పు బియ్యం వేసాం కాబట్టి 2 కప్పుల నీళ్లు, పప్పు కూడా ఉంది కాబట్టి 3 కప్పులు నీళ్ళు. ఓకే, చాలా సింపుల్గా అయ్యేది. ఎప్పుడు కూడా మనం
కిచిడి అంటే మీరు అన్నట్టుగా కిచిడి కట్టె పొంగలి ఇలాంటివి తయారు చేసుకుంటూ ఉంటాము. కొంచెం డిఫరెంట్గా మనం దీంట్లో ఓన్లీ ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకొని ఇప్పుడు మనం పప్పు బియ్యం అన్నాన్ని తయారు చేసుకుంటున్నాము. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, లైట్గా పసుపు వేసుకున్నాం, ఆ పైన ఎల్లో కలర్ కనిపిస్తూ బ్యూటిఫుల్గా ఉంది మ్యామ్. దీనికి ఇప్పుడు మనం మూత పెట్టేద్దామా? మూత పెట్టుకుని మనం క్యాప్సికమ్ మసాలా కూడా చేసేసుకోవచ్చు. స్టార్ట్ చేద్దామా క్యాప్సికమ్ మసాలా? ఫస్ట్ ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. సో మ్యామ్ అసలు ఇప్పుడు ఇవాళ మనము ఏదైతే ఈ పప్పు బియ్యం అన్నం తయారు చేసుకుంటున్నామో దీని ద్వారా వచ్చే పోషక విలువలు ఎన్ని, అసలు క్యాలరీస్ ఎంత వస్తాయి? ఈ ఒక్క పప్పు బియ్యం అన్నం అని తింటే కనుక అందులో పప్పు ఉంటుంది, అన్నం కూడా ఉంటుంది కాబట్టి ప్రోటీన్ క్యాలరీస్ రెండు ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ రెండు ఉంటాయి. అండ్ లాస్ట్లో మనం నెయ్యి కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఫ్యాట్ కూడా ఉంటుంది. ఓకే, కంప్లీట్ మీల్ అది. సో దాని నుంచి మనకి ఇంచుమించు ఒక 500 కిలో క్యాలరీస్ వస్తాయి. 500 కిలో క్యాలరీస్ ఓన్లీ పప్పు బియ్యం ఓన్లీ దీనికి. నెక్స్ట్ మనం కర్రీ కూడా యాడ్ చేస్తున్నాము కాబట్టి దాని నుంచి ఇంకొక 200 కిలో క్యాలరీస్ యాడ్ అవుతాయి. ఓకే, ఆయిల్ అయితే వేడైపోయింది కదా మ్యామ్. ఆవాలు జీలకర్ర అవన్నీ ఉన్నాయి కాబట్టి జీలకర్ర, ఓకే, కొద్దిగా ఆవాలు, నువ్వుపప్పు, ఓకే, నువ్వులు. ఓకే, నువ్వులు అనేది ఎక్కువగా తీసుకోవచ్చా? నువ్వులు ఎక్కువ తీసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మీకు థైరాయిడ్ ఉన్నా లేకపోతే పీసీఓడి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కనుక నువ్వులు తగ్గించండి. ఇప్పుడు ఎండుమిర్చి వేద్దాము, కరివేపాకు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడు అవసరం లేదా మ్యామ్? ఇవన్నీ కావాలా? వేద్దాం. సో ఇప్పుడు వేరుశనగ పప్పు. సో ఇది మరుగుతుంది, సిమ్లో పెడదాము. ఓకే, మిక్సీ ఏం చేయక్కర్లేదా మ్యామ్? అక్కర్లేదు. సో ఇప్పుడు అవి వేగుతూ ఉంటాయి. మనం ఇవి ఇప్పుడు మసాలా కోసం అంటే క్యాప్సికమ్ మసాలా కోసం తయారు చేసుకుంటున్నాం గ్రేవీ కోసం. అసలు క్యాప్సికమ్ ద్వారా ఎటువంటి పోషక విలువలు వస్తాయి మ్యామ్? క్యాప్సికంలో ఏంటంటే క్యాప్సికమ్ అని ఒక యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఓకే ఓకే, సో ఈ యాంటీ ఆక్సిడెంట్ ఏంటంటే మనకి క్యాన్సర్స్ నుంచి సేవ్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఎక్కువ క్యాన్సర్స్ రాకుండా చూసుకుంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే వైటమిన్ ఏ కూడా ఉంటుంది. వైటమిన్ ఏ ఉంటుంది, అలాగే క్యాన్సర్ నిరోధక శక్తి ఉంటుంది, అండ్ వైటమిన్ సి కూడా ఉంటుంది. ఓకే, సూపర్. సో అన్ని మనకి క్యాప్సికమ్ లో లభిస్తాయి. అవును. సో ఇవైతే చక్కగా వేగినాయి మ్యామ్. ఇది వేగింది, ఇవి వేగిపోయినాయి కదా. ఇది చల్లారించి ఒకసారి మిక్సీ ఆడదాం. ఓకే, అక్కడ పెట్టేసుకుంటే ఒక కొద్దిసేపు చల్లారిపోతుంది. ఈ లోపల ఇంకో ప్యాన్ పెట్టుకుని మనం ఉల్లిపాయలు అవన్నీ ఫ్రై చేసుకోవచ్చు. ఓకే, అంటే ముందర క్యాప్సికమ్ ఇవన్నీ వేయించుకోవాలి. ఓకే, స్టవ్ వెలిగిద్దాము. ఓకే, ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేద్దాం. ఇందులో సరిపోతుంది. క్యాప్సికమ్ మసాలా అనేది మనకి రోటీస్లోకి అలాగే రైస్లోకి ఇప్పుడు తయారు చేసుకుంటున్న దీంట్లో కూడా కాంబినేషన్ దీంట్లో కూడా బాగుంటుంది, ఎందుకంటే ఇది కమ్మగా ఉంటుంది కాబట్టి దీంట్లోకి కారంగా క్యాప్సికమ్ మసాలా బాగుంటుంది. ఆయిల్ కూడా వేడైంది కాబట్టి ఒక్కొక్కటిగా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం ఉల్లిపాయలు ఒకసారి మిక్స్ ఏమైనా చేయమంటారా? ఒకసారి కలిపి. కొంచెం స్పైసీగా ఎండుమిర్చి ఫ్లేవర్ కానీ వేసిన ఫ్లేవర్స్ అన్నీ వస్తున్నాయి, సువాసన. ఒక్కసారి అలా మిక్స్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసిద్దాం. సో దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పసుపు, కొంచెం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటా ముక్కలు కూడా వేసేద్దాము. సో ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటే మనకి టమాటా మగ్గిపోతుంది. మొత్తానికి కలిపి వేద్దాం. ఆనియన్ మూలన ఎటువంటి పోషక విలువ? ఆనియన్ మనకి చలవ చేస్తుంది బాడీకి. సాధారణంగా మన ఏంటంటే పచ్చులపై కూడా తింటారు పెరుగన్నంలో కానీ మజ్జిగన్నంలో కానీ. దానివల్ల ఏంటంటే ఒంటికి ఏదైనా హీట్ ఉన్నప్పుడు సమ్మర్లో ఇట్లా ఆనియన్స్ తింటే కనుక మనకి బాగా చలవ చేస్తుంది. మనం ఏంటంటే సౌత్ ఇండియాలో మనకి టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంటే ఎండాకాలం కానివ్వండి శీతాకాలం కానివ్వండి ఎండలు బాగానే ఉంటాయి. సో అందుకని మన బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడం కోసం ఉల్లిపాయ చాలా మంచిది. అండ్ ఇందులో కూడా ఏంటంటే మనకి ఘాటుకి దగ్గు జలుబు ఏదైనా ఉన్నా కూడా తగ్గిపోతుంది. మ్యామ్ ఈ లోపల వేసినా గ్రైండ్ చేసేస్తాను. దీంట్లో మనం ఎండు కొబ్బరి కూడా పెట్టుకున్నాము కదా తురిమింది, అది కూడా వేస్ట్ చేసేస్తాం. ఓకే, సో గ్రైండ్ చేసేటప్పుడు మనం వేగించుకున్న వాటితో ఎండు కొబ్బరి కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకి మసాలా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఓకే, సో ఇవన్నీ కూడా చక్కగా మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసేద్దాము ఈలోపు. మ్యామ్ ఇప్పుడు మీరు క్యాప్సికమ్ ముక్కలు ఇప్పుడే వేస్తారా తర్వాత వేస్తారా? లేదు, ఇప్పుడు ఇది టమాటా మగ్గిపోయింది కదా, ఇప్పుడు క్యాప్సికమ్ ముక్కలు ఇందులో వేద్దాం. ఓకే, సో ఈ లోపల నేను ఇది కూడా గ్రైండ్ చేసేస్తాను.
అయిపోయింది. అది ఇంట్లో వేద్దాము. వేసేనా? దీంట్లో కూడా కొద్దిగా వాటర్ పోసి వేసేయమంటారా? ఇది వేస్తాను నేను ఒక్కసారి చేసి. సో చింతపండు రసం ఉంది కదా, చింతపండు రసం ఒక్కసారి దాంట్లో మిక్స్ చేసి వేసేద్దాం. వావ్, ఇప్పుడు అసలు ఒక ఫిగర్ వచ్చింది చూడడానికి, ఒక పర్ఫెక్ట్ షేప్. సో ఇందాక క్యాప్సికమ్, టమాటోస్ ఇవన్నీ వేసాము, చూడడానికి బాగుంది. బట్ మనకి ఆ గ్రేవీ లాగా ఫామ్ కాలేదు. సో ఇప్పుడు చూసారా పర్ఫెక్ట్గా అలా ఎలా అయితే హోటల్స్లో రెస్టారెంట్స్లో చేస్తారో ఆ లుక్ వచ్చేసింది మనకి. సో ఇది కొంచెం ఉడకాలి, ఉడకనిచ్చాక తీద్దాం. సో ఈ రెండు అయిపోతే మనకి అయిపోయినట్టు. ఇది ఒక్కసారి చూద్దాము. ఇది ఆఫ్ చేసేస్తే సరిపోతుందేమో. అయిపోయింది కదా, ఇది అయిపోయింది, కట్టేశాను. సో పర్ఫెక్ట్. మీరు ఒక కప్పుకి 3 కప్పుల పోసారు కదా, అంటే ఒక కప్పు రైస్కి 2 కప్పుల వాటర్ పోసి, అలాగే శనగపప్పు కోసం మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ పోయడం జరిగింది. నేను అనుకున్నాను మేబీ మెత్తగా ఏమన్నా అయిపోతుందేమో అని, బట్ లేదు, పర్ఫెక్ట్గా అంటే మీడియంగా మనకి కుక్ అయిపోయింది అనమాట. రైస్ కూడా చూసారా ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్గా, చక్కగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి ఇవన్నీ కల్పిస్తూ, శనగపప్పు కూడా చక్కగా కనిపిస్తూ. వావ్, ఇదైతే ఇలా ఓపెన్ చేసి పెట్టేద్దాం, బికాస్ మనకి రూమ్ టెంపరేచర్కి రావాలి కాబట్టి. ఈ మసాలా కుక్ అయ్యేంత వరకు కూడా వెయిట్ చేద్దాం. ఇందాక మీరు చెప్పారు కదా, లైక్ మనకి ఎన్ని క్యాలరీస్ వస్తాయి క్యాప్సికమ్ మసాలా కానీ, అసలు రెండు కలిపి సాఫ్ట్వేర్ వర్కింగ్ మెన్ కోసం ఎందుకు ఈ రెండు ప్రిపేర్ చేసి చూపించాలని అనుకున్నారు? అంటే మనం సాధారణంగా ఏంటంటే సౌత్ ఇండియన్ స్టైలు, నార్త్ ఇండియన్ స్టైల్ చాలా చాలా చూపిస్తున్నాం కదా. సో కిచిడి ఎప్పుడు కూడా మనం రెగ్యులర్గా చేసేలా కాకుండా ఇలా వెరైటీగా చేసుకున్నా కూడా బాగుంటుంది. ఓకే, సో ఇలా వెరైటీగా కిచడీని తయారు చేసుకోవడం, అందుకే సాఫ్ట్వేర్ మెన్ కోసం మీరు చూపిస్తున్నారు అనమాట. ఓకే, సూపర్బ్. అలా తయారు చేసుకుంటూ వెళ్తే బాక్స్లో తీసుకెళ్ళడానికి చాలా బాగుంటుంది, ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది, మనం కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు, ఎన్నో పోషక విలువలు వస్తాయి. ఇలాంటివన్నీ మీరు ఫాలో అయిపోతూ ఉండండి. అలాగే మనకి అక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకొక 2 మినిట్స్. 2 మినిట్స్లో మనకి క్యాప్సికమ్ మసాలా రెడీ అయిపోతుంది. సో దీంతో పాటు మీరు మజ్జిగ, ఒక ఫ్రూట్ పట్టుకెళ్తే సరిపోతుంది. మజ్జిగ, ఒక ఫ్రూట్. మజ్జిగ అనేది కంపల్సరీ అసలు పొద్దున సాయంత్రం తాగొచ్చు మ్యామ్? లిమిట్ ఎంత అనేది? సాధారణంగా అయితే మజ్జిగ 2 పూటలు తాగొచ్చండి. మీకు జలుబు కానీ లేకపోతే దగ్గు కానీ ఉంటే ఒక పూట మానేజ్. ఓకే, సో మజ్జిగ హ్యాపీగా తీసేసుకోవచ్చు, ఎందుకంటే వేడి అనేది తగ్గుతుంది కాబట్టి తీసుకోవచ్చు. సో మ్యామ్ చూద్దామా ఒకసారి? ఒకసారి చూద్దాము. వావ్, అద్భుతంగా అసలు మనకి చక్కగా నూనె అనేది పైకి తెలుస్తూ మనకి ఆ క్యాప్సికమ్ కానీ మొత్తం కుక్ అయిపోయింది, మెత్తగా అయిపోయింది కదా. కట్టేయచ్చు. చల్లారిన తర్వాత మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, దీనిపైన ఇట్లా నెయ్యి వేసుకుని. ఓకే, యా. సో నెయ్యి వేసుకున్నాం కాబట్టి ఒక్కసారి అలా మొత్తం నెయ్యి మొత్తానికి కలిసేటట్టుగా కలుపుకుంటే చక్కగా ఉంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి ఎందులో యాడ్ చేసుకున్నా, ఇందులో కొద్దిగా కొత్తిమీర అండ్ క్యాప్సికమ్ మసాలాలో కొత్తిమీర అయిపోయింది. చల్లారి పెట్టాక మనం పెడదాం. పప్పు బియ్యం అన్నంలో చివరిగా నెయ్యి వేసుకున్నాము, అటు క్యాప్సికమ్ మసాలా అయిపోయిన తర్వాత చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాము. రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి అనుకున్నాం, వెయిట్ చేసాము, చల్లారిపోయినాయి. ఇప్పుడు బాక్స్లో సర్దేసుకుందాం. సూపర్. సో మనకి ఇంకొంచెం పప్పు బియ్యం అన్నం లైట్గా వేడిగా ఉంది, ఇంకొంచెం రూమ్ టెంపరేచర్కి వచ్చేస్తే సరిపోతుంది. మనం ఈ బాక్స్లో పెట్టేసి కొద్దిసేపు ఒక 5 మినిట్స్ పాటు బయట ఉంచితే సరిపోతుంది. సో ఇప్పుడు ఇదైతే ఇలా కాస్త మూత ఓపెన్ చేసి పెట్టేసేద్దాము. ఎస్, సూపర్. అసలు చూస్తుంటే చక్కగా కలర్ఫుల్గా మంచిగా క్యాప్సికమ్ షైన్ అవుతూ నోరు ఊరిపోతుంది క్యాప్సికమ్ మసాలా. దీనితో పాటు ఇంకేమైనా మీరు? దీంతో పాటు మనం అనుకున్నట్టుగా మజ్జిగ అండ్ ఆవకాయ. మజ్జిగ, ఆవకాయ, సూపర్ కదా. సో చూసారు కదా, ఆవకాయ మనం చక్కగా రైస్లోకి రెండు కూడా క్యాప్సికమ్ మసాలా అలాగే ఆవకాయ కూడా రెడీ చేసి పెట్టేసుకున్నాము. ఈ రెండు కూడా ఆ రైస్లోకి, పప్పు బియ్యం అన్నంలోకి. పప్పు బియ్యం అన్నం కూడా రూమ్ టెంపరేచర్కి వచ్చేసింది కాబట్టి క్యాప్సికమ్ మసాలా, ఇవన్నీ పెట్టుకున్నాము, అన్నీ రెడీ. సో ఇది ఇలా డైరెక్ట్గా పట్టుకెళ్ళచ్చు, చేత్తో పట్టుకుని. ఓకే. అండ్ మనం ఏదైతే ఫ్రూట్స్, మజ్జిగ, స్పూన్, వాటర్ బాటిల్ ఉందో ఇది మనం బ్యాగ్లో పెట్టుకోవచ్చు. మజ్జిగ, స్పూన్, నాప్కిన్ అండ్ ఫ్రూట్స్
ఓకే, ఇవి బ్యాగ్లో పెట్టుకుందాము. ఓకే. సో ఇవి ఇలా క్లోజ్ చేసేసుకొని అండ్ వాటర్ బాటిల్ పక్కన పెట్టుకుని, సో చూసారు కదా, నేను చక్కగా అలా బ్యాగ్ తగిలించేసుకొని ఇలా బాక్స్ పట్టేసుకొని లంచ్ బాక్స్ మనం యమ్మీగా తయారు చేసిన రెసిపీస్ అన్ని ఇందులో సర్వ్ చేసుకున్నాము. పెట్టేసుకొని ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను. బాయ్ బాయ్ మ్యామ్. బాయ్. టంటడాయ్, ఆఫీస్కి వచ్చేసాను మళ్ళీ. ఏం చక్కగా ఇప్పుడు మనం వీటిని టేస్ట్ చేయాలి. టేస్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మనం క్యాప్సికమ్ మసాలా తయారు చేసుకున్నాము, అలాగే పప్పు బియ్యం అన్నం తయారు చేసుకున్నాం కదా. సో వీటి రెండింటిని టేస్ట్ చేసే ముందు కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. క్యాప్సికమ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు: పల్లీలు అరకప్పు, నువ్వులు 5 స్పూన్లు, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, ఆవాలు 1 స్పూను, కరివేపాకు 1 రెబ్బ, ఎండుమిర్చి కొన్ని, ఎండు కొబ్బరి తురుము 3 స్పూన్లు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన టమాటోలు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, క్యాప్సికమ్ 1/2 కప్పు, పసుపు తగినంత, ఉప్పు తగినంత, చింతపండు రసం అరకప్పు. క్యాప్సికమ్ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసుకొని అది వేడైన తరువాత అందులో జీలకర్ర, ఆవాలు, నువ్వులు, ఎండుమిర్చి, కరివేపాకు, పల్లీలు వేసుకొని కొంతసేపటి వరకు వేయించుకోవాలి. కొద్దిసేపు పక్కన పెట్టి చల్లారించుకోవాలి. చల్లారిన తరువాత అందులో కొబ్బరి తురుము కూడా వేసుకొని మిక్సీ పట్టి పక్కన పెట్టాలి. ఆ తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనెసి ఆయిల్ వేడైన తరువాత ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పసుపు, టొమాటో ముక్కలు, ఉప్పు వేసి బాగా ఉడికిన తర్వాత అందులో క్యాప్సికమ్ ముక్కలు వేయాలి. ముందుగా చేసి పెట్టుకున్న పేస్ట్ని ఈ మిశ్రమంలో వేసి చివరిగా చింతపండు రసము పిండి వేయాలి. కొద్దిసేపటి వరకు మూత పెట్టి దాన్ని ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ మసాలా రెడీ. పప్పు బియ్యం అన్నానికి కావాల్సిన పదార్థాలు: బియ్యం 100 గ్రాములు, శనగపప్పు 50 గ్రాములు, ఎండుమిర్చి 4, ఉల్లిపాయలు 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, కరివేపాకు 2 రెబ్బలు, పచ్చిమిరపకాయలు 4, ఇంగువ తగినంత, నెయ్యి 2 స్పూన్లు. పప్పు బియ్యం అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద పాన్ పెట్టి దాంట్లో నూనె పోసుకొని అది వేడైన తరువాత అందులో తాలింపు గింజలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, నానబెట్టిన శనగపప్పు, నానబెట్టిన బియ్యం, ఉప్పు వేసి 1 కప్పు బియ్యానికి 2 కప్పుల నీళ్లు పోసి శనగపప్పుకి మరో కప్పు నీళ్లు పోసి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. కొద్దిసేపటి తరువాత దానిపైన నెయ్యి వేసి కలుపుకోవాలి. చల్లారిన తరువాత ప్లేట్లో సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన పప్పు బియ్యం అన్నం రెడీ. పప్పు బియ్యం అన్నానికి అలాగే క్యాప్సికమ్ మసాలాకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు నేను టేస్ట్ చేసేస్తాను. సో ఫస్ట్ ఈ క్యాప్సికమ్ అలా తీసుకొని వావ్ చక్కగా ఆయిల్తో ఈ పప్పు బియ్యం అన్నం మీద అలా వేసుకొని అబ్బబ్బా ఎంత బాగుందో తెలుసా. ఆ పప్పు బియ్యం అన్నం చాలా బాగుంది. అందులో ఈ క్యాప్సికమ్ మసాలా ఏదైతే తయారు చేసామో మనం నువ్వులు అవన్నీ వేసుకొని చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. కొంచెం కారంగా ఆ నువ్వుల ఫ్లేవర్ కానీ ఆ ఎండుమిర్చి కొంచెం ఏమంటారు ఆ ఫ్లేవర్స్ అన్నీ తెలుస్తూ చాలా చాలా టేస్టీగా ఉంది. మ్యామ్ మీరు కూడా టేస్ట్ చేయండి. చాలా బాగుంది. కాంబినేషన్ కూడా బ్రహ్మాండంగా సూట్ అయింది. క్యాప్సికమ్ మసాలా స్పైసీగా ఆ నువ్వుల ఫ్లేవర్స్ అవన్నీ తెలుస్తూ చాలా చాలా టేస్టీగా ఉంది. రెండు కాంబినేషన్ ఇంకా బాగుంది. సో మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. లంచ్ బాక్స్లో ఇలాగే తీసుకెళ్ళండి ప్రిపేర్ చేసుకొని. సో మ్యామ్ సూపర్గా తయారు చేశారు. థ్యాంక్ యూ సో మచ్. వచ్చే ఎపిసోడ్లో మరిన్ని రుచికరమైన రెసిపీస్తో మేము మీ ముందు ఉంటాము. అంటిల్ దెన్ దిస్ ఇస్ కుమారి, న్యూట్రిషనిస్ట్ రాజలక్ష్మి గారు సైనింగ్ ఆఫ్. బాయ్.